జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. శ్రీ గణేశుడు అమాయక స్వభావానికి చిహ్నం. మనం నిర్వర్తించే ప్రతి పూజకు మున్ముందుగా శ్రీ గణేశుణ్ణి స్తుతిస్తాము, ప్రార్థిస్తాము. మనందరికీ శ్రీ గణేశుడంటే అమితమైన భక్తి శ్రద్ధలున్నాయి. శ్రీ గణేశ తత్వం మనలో జాగృతం కానట్లయితే మనం భగవంతుని సామ్రాజ్యంలోనికి ప్రవేశించలేము. అందుచేతనే మనమంతా తప్పనిసరిగా శ్రీ గణేశుని ఆశీస్సులు పొందవలసి ఉంటుంది. మనలో అమాయకత్వం సంపూర్ణంగా ప్రకాశిస్తూ ఉండాలి. కనుక మనము ఆయన్ను స్తుతిస్తాము, కీర్తిస్తాము. ఆయన అతి సులభంగా ప్రసన్నుడవుతాడు. సహజ యోగంలోనికి రాకముందు మనము ఏ తప్పులు చేసి ఉన్నా ఆయన శాశ్వత శిశువు కావున మనల్ని పూర్తిగా క్షమిస్తాడు. మీరు చిన్నపిల్లల్ని గమనించే ఉంటారు. వారికో చెంపదెబ్బ తగిలించినా లేక కొన్ని పర్యాయాలు వారిని కోపించినా వారా విషయాలన్నీ వెంటనే మర్చిపోతారు. మాతృ గర్భాన్నుండి ఈ భూమి మీదకు వచ్చింది మొదలు ఏమి జరిగింది పసిబిడ్డకు తెలియదు. ఆ తరువాత కాలక్రమేణా జ్ఞాపక శక్తి పనిచేయటం ప్రారంభిస్తుంది. అప్పుడు పలు విషయాలను ఆ పసిబిడ్డ తన మదిలో ఉంచుకోవటం ప్రారంభిస్తుంది. చిరుప్రాయంలో చిన్నపిల్లలు వారిని ప్రేమించే వ్యక్తుల్ని మాత్రమే గుర్తుంచుకుంటారు. పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ వారికి అపకారం చేసిన వారినే గుర్తుపెట్టుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. ఆ విధంగా కాలక్రమేణా వారికై వారు ఓ విచిత్రమైన దురదృష్టకర పరిస్థితుల్ని సృష్టించుకుంటారు. శ్రీ గణేశ తత్వం బహు సూక్ష్మమైంది. ఆ తత్వం సృష్టిలోని సర్వ వస్తుజాలంలో నివసిస్తున్నది. ఆ తత్వం చైతన్యలహరి రూపంలో ఉంటుంది. చైతన్యలహరి లేకుండా ఏ పదార్థమూ లేదు. అన్ని పదార్థాల్లోని అణువణువులోనూ చైతన్యం నిండి ఉంది. శ్రీ గణేశుడు పదార్థంతో పాటు సృష్టింపబడిన ప్రప్రథమ స్వరూపుడు. సూర్యునిలోనూ చంద్రునిలోనూ యావత్ విశ్వమంతటిలోనూ ఆయన నెలకొన్నట్లుగా మనం గమనించవచ్చును. ఆయన అలాగే మానవుల్లో కూడా తన స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నాడు. మానవులకు వారి అమాయక స్వభావాన్ని వారికై వారు మూసివేసుకునే స్వేచ్ఛ ఉంది. ఆ విధంగా మనుషులు శ్రీ గణేశ తత్వాన్ని తమలో మరుగుపరుచుకుని ఆయన లేనే లేడని వారు వాదించవచ్చును. అందుచేతనే జనులెంతో భయంకరమైన కార్యాలను చేస్తున్నట్లుగా మనం ఈనాడు గమనిస్తున్నాము. అయితే శ్రీ గణేశుడు తాను చేయవలసిన పని తాను చేస్తాడు. మన పాప కార్యాలకు గాను మనం అత్యంత సహజ సిద్ధంగా దుష్ఫలితాలను పొందేట్లుగా ఆయన తన కార్యక్రమాన్ని అమలు పరుస్తాడు. శ్రీ గణేశుణ్ణి మెప్పించని పనుల్ని మీరు చేస్తే ఆయన ఓ స్థాయి దాకా వెళ్ళి మిమ్మల్ని క్షమిస్తాడు. ఆ తర్వాత ఆయన పురుషుల్లో ఓ భౌతికమైన వ్యాధి రూపంలోనూ స్త్రీల్లో ఓ మానసికమైన వ్యాధి రూపంలోనూ ఉత్పన్నం కావడం సంభవిస్తుంది. ప్రకృతిలో కూడా సమస్యలు సృష్టించవచ్చును. ప్రకృతి సిద్ధంగా ఉత్పన్నమయ్యే విపత్తులు కూడా శ్రీ గణేశుని శాప ఫలితమే. ఎప్పుడు అత్యధికులు సామూహికంగా దుష్టమార్గంలో పయనిస్తూ
పాపకార్యాలు చేయటం ప్రారంభిస్తారో అప్పుడు వారందరికీ ఓ గుణపాఠాన్ని బోధించుటకై ప్రకృతి సంబంధమైన మహావిపత్తులు సంభవిస్తాయి. శ్రీ గణేశుడు సృష్టిలోని సర్వంలోనూ ఉన్నప్పటికీ తన అయిష్టాన్ని బహిర్గతం చేయటానికై యావత్ ప్రపంచాన్ని వినాశనం చేసే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నవి. శ్రీ గణేశుడొక సూక్ష్మ స్వరూపుడనే భావం మనకుంది. ఓ చిట్టెలుగుపై ప్రయాణిస్తాడని, అందుచేతనే ఆయన ఓ సూక్ష్మ స్వరూపుడై ఉంటాడని మనం అభిప్రాయపడుతుంటాము. ఆయన ఎంతటి మహోన్నతుడో అంతటి సూక్ష్మ స్వరూపుడు కూడా. తన వివేకం మూలంగా దేవతలందరినీ అధిగమించాడు. ఆయన వివేక ప్రదాత. ఆయన మనల్ని నేర్చుకునేట్లుగా చేస్తాడు. ఆ విధంగా మనకాయన ఓ గురువు. మనము ఎలా మెలగవలసింది మనకు ఆయన బోధిస్తాడు. కనుక ఆయన మనకు మహా గురువని కూడా చెప్పవచ్చును. మీరు ఆయన్ని అతిక్రమించడంలో భాగంగా దుష్ట మార్గంలో పయనించడానికే సమాయత్తమైతే అప్పుడు శ్రీ మాతాజీ కూడా మిమ్మల్ని బలపరచదు. ఎవరైతే శ్రీ గణేశుణ్ణి అతిక్రమిస్తారో ఆ ప్రజలు శ్రీ మాతాజీకి కూడా గౌరవమియ్యరని, శ్రీ మాతాజీకి కూడా గౌరవమియ్యని వారవుతారు. ఆయనకు వేరే దేవతలెవ్వరూ తెలియదు. ఆయన ఆదిమాతకు తనకు తానుగా సంపూర్ణంగా అర్పించుకున్నవో మహాశక్తి. అందుచేతనే దేవతలందరిలోనూ అతడు అత్యధిక శక్తి సంపన్నుడు. ఏ ఒక్కరూ అతన్ని శక్తిలో అధిగమించలేరు. చిన్నపిల్లలు పెరిగే కొద్దీ శ్రీ గణేశుడు కూడా వారితో పాటే ఎదగడం జరుగుతుందని మనం గ్రహించాలి. అయితే వారు మానవ మాతృలైనందున శ్రీ గణేశుని శక్తిని అధిగమించాలని ప్రయత్నించవచ్చును. అందుచేత తల్లిదండ్రులు తమ బిడ్డల పెంపకంలో భాగంగా వారిని బంధాతీతమైన దృష్టితో చూస్తూ వారిలో శ్రీ గణేశుడు తన స్థానాన్ని పదిలపరుచుకునే విధంగా వారిని పెంచి పోషించడం వారి ప్రధాన కర్తవ్యం. ఓ శిశువులోని గణేశ తత్వానికి ప్రథమ సంకేతం వివేకం. ఆ బిడ్డ వివేకం లేనివాడయ్యి ఎలా ప్రవర్తించవలసింది తెలియక అందరికీ ఓ శిరోభారంగా ఉంటే శ్రీ గణేశుడా పసివాని చేత దాడికి గురైనట్లుగా తేట తెల్లమవుతుంది. ఈ రోజుల్లో అత్యధికులైన పిల్లలు ఆ విధంగానే ఉన్నారు. అమాయకత్వం నిరంతరం దాడికి గురవుతున్నది. పెద్దలకు తమ పిల్లల ప్రవర్తనను సరిదిద్దడంలో ఎంతవరకు వెళ్ళవచ్చును, ఎంతవరకు వెళ్ళరాదనే విషయం తెలియటం లేదు. ఓ సన్నని సరళ రేఖను గీసి సరిహద్దులను నిర్ణయించినట్లుగా తమ పిల్లలకు ఉచితానుచితాలను నిర్ణయించడం పెద్దలకు కష్టసాధ్యంగా కనిపిస్తున్నది. శ్రీ గణేశుడు వివేకాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత తల్లిదండ్రులు శ్రీ గణేశుడు వివేక ప్రదాత అయితే మాలో కూడా ఆ వివేకం ఉండి తీరాలి. మాకు వివేకం ఉంటే మా స్వభావంలో కూడా సమతుల్యత ఉంటుంది. మా పిల్లల పట్ల అనవసరమైన క్రౌర్యాన్ని ప్రదర్శించము. వారు సక్రమమైన పందాలో పెరిగే విధంగా మా ప్రవర్తన ఉంటుంది అని భావించాలి. మీలో సమతుల్యత లోపించి మీరు మీ బిడ్డలతో అత్యంత కఠినంగా ప్రవర్తిస్తే వారు దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందించి దారి తప్పే అవకాశం ఉంది. ఎక్కువ మోతాదులో మీరు వారిని నిర్బంధించడానికి ప్రయత్నిస్తే అప్పుడు కూడా వారు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అందుచేత ఓ ముఖ్యమైన విషయాన్ని మీరు మీ బిడ్డలకు నేర్పాలి. స్వయంగా శ్రీ గణేశుడు తన మాతృమూర్తిని గౌరవించినట్లుగానే మీ బిడ్డలు కూడా తమ మాతృమూర్తిని అలాగే ఆదిమాతను గౌరవించేట్లుగా చూడండి.
బిడ్డ తన మాతృమూర్తిని గౌరవించకపోతే ఆ బిడ్డ ఎన్నడూ సరైన వ్యక్తిగా రూపొందలేడు. తండ్రి ఈ విషయంలో తన బాధ్యతను మరువకూడదు. అధికారం తండ్రి నుండి వచ్చినా తల్లి మాత్రం తప్పనిసరిగా గౌరవింపబడి తీరాలి. అలాగే భార్య తన పతిదేవుణ్ణి గౌరవించడం కూడా అంతే ముఖ్యం. చిన్న పిల్లల సమక్షంలో పెద్దలు ఒకరితో మరొకరు తగువులాడుకుంటూ అస్తవ్యస్తంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే పెద్దల దుష్ప్రవర్తన పిల్లల గణేశతత్వంపై అధిక చెడు ప్రభావం చూపుతుంది. భగవద్ అనుగ్రహం వలన మీకందరికీ ఆత్మ సాక్షాత్కారంతో జన్మించిన పిల్లలున్నారు కనుక సరైన పెంపకం అనేది సహజ యోగంలో అతి ముఖ్యం. మీ బిడ్డలను వివేకవంతులుగాను, నీతిమంతులుగాను, ధర్మబద్ధులుగాను తీర్చిదిద్దుటకై మీ సంతానంతో మీరెలా ప్రవర్తించవలసింది తెలుసుకోవాలి. ప్రప్రథమంగా వారి వివేకాన్ని రక్షించుటకై ప్రయత్నించండి. మీ బిడ్డలు ఏదైనా విషయం గురించి చక్కగా చెప్పినట్లయితే మీరు వారిని మెచ్చుకు తీరాలి. అయితే వారు సమయ సందర్భాలు పాటించకుండా చెప్పకూడదు. వారి అక్రమ ప్రవర్తనను సహించరాదు. వారిలో వివేకం ఉన్నట్లయితే అది ప్రకాశవంతమైన కాంతి రూపంలో బహిర్గతం కావాలి. అంతర్గతంగా శ్రీ గణేశుడు ఎంతవరకు తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడో ఇప్పుడో మారు పరిశీలిద్దాము. ఉదాహరణకు చైతన్యీకరించిన నీటిని తీసుకున్నామనుకుందాము. గణేశ తత్వం చేత ఆ విధంగా చైతన్యీకరింపబడిన ఆ నీటిని మీరు సేవించారనుకుందాము. ఆ నీరు మీ ఉదరంలోనికి వెళ్ళినా లేక మీ కన్నుల్లోనికి వెళ్ళినా మరే ఇతర భాగాలకు వెళ్ళినా ఆ నీరు అక్కడ గణేశ తత్వాన్ని ఉత్తేజపరుస్తుంది. వ్యవసాయ రంగంలో గణేశ తత్వం చేసిన అద్భుతాలను మీరంతా చూశారు. ఓసారి గణేశ తత్వాన్ని విత్తనంలో ఉత్తేజపరిచినట్లయితే ఆ విత్తనం ఏ 10 రెట్లో 100 రెట్లో వృద్ధి చెందుతుంది. మనమేదో ఓ ప్రాణరహిత పదార్థంగా భావించే భూమాత కూడా చైతన్యీకరింపబడవచ్చును. సహజ యోగులు భూమిపై తమ ఒట్టి కాళ్లతో నడిస్తే భూమాత కూడా చైతన్యీకరింపబడుతుంది. ఈ తత్వం చెట్లు, చేమలు, గడ్డి, ఘాతం, పూలు, పుష్పాలు మొదలైన సమస్త వస్తుజాలంపై పనిచేస్తుంది. గణేశ తత్వాన్ని జాగృతం చేస్తే ఆ తత్వం అన్ని విషయాలను అవగాహన చేసుకుని సక్రమంగా సమన్వయపరిచి కార్యనిర్వహణ గావిస్తుంది. మొలకెత్తిన విత్తనం చివర్లో గణేశ తత్వంచే జాగృతి చేయబడిన ఓ చిన్న కణం ఉంటుంది. ఎలా భూమిలోనికి వెళ్ళాలి, ఏ విధంగా ఓ రాతి చుట్టూ తిరిగి వెళ్ళాలి, ఎలా నీరున్న ప్రదేశాన్ని చేరుకోవాలి అనే అన్ని విషయాలు ఆ కణానికి తెలుస్తుంది. అయితే కేవలం ఓ భౌతిక స్థాయిలో చెట్టు పెరగడానికై ఏ విధమైన మార్గంలో పయనించాలి, ఎలా అడ్డంకులను అధిగమించాలి అనే సర్వసాధారణ విషయాలను అవగాహన చేసుకునే పరిజ్ఞానం గణేశ తత్వానికి ఉన్నట్లుగా మనమిక్కడ చూసాము. అయితే ఆజ్ఞాచక్ర స్థానం వద్ద ఈ గణేశ తత్వం సూక్ష్మాతి సూక్ష్మం కావడం ప్రారంభమవుతుంది. ఆజ్ఞాచక్ర స్థానం వద్ద ఆధ్యాత్మిక ప్రమాణాల ప్రకారం వెళ్ళవలసి ఉంటుందని గణేశ తత్వం అర్థం చేసుకుంటుంది. వృక్షాల వేర్ల చివరి భాగాల్లో పనిచేసే అదే గణేశ తత్వం ఇప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతి కోసమై పనిచేస్తున్నది. అందుచేతనే జనానికం ధ్యానించినప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానిస్తారు. వారు బాహ్య ప్రపంచంలోని విషయాలను వీక్షించాలనుకోరు.
వారు తమ కుండలిని ధ్యాన పద్ధతి కోసం మాత్రమే శ్రీ గణేశుడు పని చేయాలని కోరుకుంటారు. మనం ఎప్పుడు కళ్ళు మూసుకుంటామో అప్పుడే ఈ ధ్యాన పద్ధతి సక్రమంగా పనిచేస్తుంది. మన నిద్రా సమయంలో కనుపాపల కదలికలుంటాయి. మీ చిత్త స్థిరాన్ని బట్టి గణేశ తత్వం మీపై పనిచేస్తుంది. మీరు అస్థిర చిత్తులైతే గణేశ తత్వం దాడికి గురవుతుంది. మనం స్త్రీ పురుషులను నిరంతరం పిచ్చిగా అదే పనిగా తరచి తరచి చూడటం మూలాన మన గణేశ తత్వం దెబ్బతింటుంది. అలాంటి జనులు ఆధ్యాత్మికోన్నతి పొందటం వారికి ఎంతో కష్టతరమైంది. ఎందుకంటే వారి ఆజ్ఞాచక్ర స్థానమే స్థానభ్రంశం పొందుతుంది. మీరమిత భౌతికవాదులై నిరంతరం మీ విషయాల గురించి ఆందోళన చెందుతూ ఎల్లవేళలా ప్రతి ప్రాపంచిక వస్తు సామాగ్రి విషయంలో గందరగోళ పడుతున్నట్లయితే అప్పుడు కూడా మీ గణేశ తత్వం దెబ్బతింటుంది. ఈ తత్వం మీ నుండి తొలగిపోవచ్చును కూడా. మీరు దుకాణం వెళ్ళి ఏమి కొనాలో నిర్ణయించుటకు ముందుగా ప్రతి వస్తువును అదే పనిగా పదే పదే చూస్తున్నారనుకుందాం. ఓ వస్తువు అందంగా ఉండటమే కాక మిగతా వారికి మీరు ఆ వస్తువును కొనడం ఆనందదాయకమైనప్పుడు మీరు ఆ వస్తువును కొన్నట్లయితే గణేశ తత్వం మరో విధంగా పనిచేస్తుంది. మీరేది కొంటున్నా అలా చేయడం కేవలం ప్రక్కవారితో కలిసి ఆనందాన్ని పంచుకోవడానికే అయినప్పుడు ఆ మీ యొక్క చర్య మీ ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడుతుంది. మీరు కేవలం ఇతరులకు అసూయ కలిగించటానికై వస్తు సముదాయాన్ని సేకరిస్తున్నట్లయితే అప్పుడు మీ గణేశ తత్వం వినాశనం పొందుతుంది. తల్లి తన పిల్లల్ని సంతోషపెట్టే ఉద్దేశంతో వారికి సంప్రీతికరమైన ఆహార పదార్థాలనివ్వడం లాంటివి చేస్తుంది. గణేశ తత్వాన్ని ఈ రకమైన వాత్సల్యపూరిత మాతృ సంబంధంగా మనం గుర్తించాలి. ఇదే మాదిరిగా మీకు కూడా ఆ రకమైన వాత్సల్య ప్రేమాభిమానాలున్నాయి. ఆ విధంగా మీరంతా ఓ గొప్ప గణేశ తత్వాన్ని సంతృప్తి పరుస్తున్నారు. మీరు కళాకారులను ఓ మారు వీక్షించండి. వారంతా వస్తు సముదాయంతో వారి స్వాదిష్టాన చక్ర సహకారంతో అన్ని రకాలైన అందమైన వస్తువులను సృష్టిస్తున్నారు. శ్రీ గణేశుని చేత స్వాదిష్టాన చక్రం నిర్వహించబడకపోతే ఏ ఒక్క వస్తువు అందంగా తయారు కాలేదు. ఈ రోజుల్లో కళాకారులు వికారమైన అయోగ్యకరమైన వస్తువుల తయారీ వైపుగా మరలుచున్నారు. ఈ రకంగా తయారు చేయబడిన వస్తువులన్నీ శాశ్వత విలువలు కలిగినవి కావు. వాటిని రోజున ప్రజలు కొంటారు, రేపటి రోజున వాటిని బయటికి గిరట వేస్తారు. ఏ వస్తువులైతే మిమ్మల్ని శాంతిపూరితంగా ఉండేటట్లు చేస్తాయో, ఏవైతే మీకు సదా ఆనందాన్ని కలిగిస్తాయో, సూక్ష్మమైన గణేశ తత్వం పనిచేస్తున్న ఆ రకమైన వస్తు సముదాయాన్ని మాత్రమే మనం ప్రోత్సహించాలి. శ్రీ గణేశుడు మీలో ఓ ఉన్నత వ్యక్తిత్వాన్ని స్థాపిస్తాడు. నిత్య జీవితంలో నీచమైన వస్తు సముదాయాన్నంతటినీ ప్రోత్సహిస్తూ ఆనందించే నీచ వ్యక్తిత్వం శ్రీ గణేశుని చేత రూపుమాపబడుతుంది. మీరు మోనాలిసా కళాఖండాన్ని ఓ మారు చూడండి. ఆమె ఓ నటి కాదు. ఏ అందగత్తెల పోటీల్లోనూ ఆమె గెలుపొందలేదు. ఆమె ముఖవర్చస్సు అత్యంత పవిత్రమైన మార్తుమూర్తిలా స్వచ్ఛాతి స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. ఎందుకు ఆమె శాశ్వతంగా అంత ఎక్కువగా కీర్తించబడుతున్నది? ఆమెలో గణేశ తత్వం నిండుగా తొణికిసలాడుతూ ఉండటమే ఆమె చిత్రానికి అంతగా శాశ్వతత్వం రావటానికి గల నిజమైన కారణం. ఆమె సర్వసాధారణమైన ఓ మాతృమూర్తి. ఆమె జీవితంలో తనకున్న
ఒక్కగానొక్క బిడ్డ కాలగర్భంలో కలిసిపోయినందున ఆ తదుపరి ఆమె నవ్వదు, ఏడవదు. ఎలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఓ చిన్నారి పాప ఆమె వద్దకు తీసుకుని రాబడుతుంది. ఆ పాపనామె చూసి ఆ పాప మీద ప్రేమానురాగాలచే ప్రతిస్పందిస్తుంది. అలా ప్రతిస్పందించిన అందమైన చిరునవ్వు ముఖము గొప్ప కళాకారుడైన లియోనార్డో చేత ఓ గొప్ప కళాఖండంగా రూపుదిద్దుకుంది. అలాగే తన పిల్లల్ని బయటికి తీయడంలో భాగంగా గుడ్లను చిదుముతున్న మొసలి కళ్ళు ఎంతటి మందస్మితంగా ప్రేమదాయకంగా ఉన్నాయో ఓ మారు చూడండి. అయితే మీరు ఆధునికులనబడే వారిగా మారితే మీ చర్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉంటాయి. కనుక మీ బిడ్డల సంక్షేమ రీత్యా మీలో ప్రేమ తత్వాభివృద్ధి జరగడం అనేది అతి ముఖ్యం. మీరు సహజయోగులైనందున మీ ప్రేమ కేవలం మీ బిడ్డకు మాత్రమే పరిమితమై ఉండరాదు. మీ ప్రేమను ఏ విధంగా వ్యక్తీకరించాలనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీ పిల్లల సంక్షేమమే మీ ప్రేమ యొక్క లక్ష్యము కావాలి. ఇది నా బిడ్డకు క్షేమదాయకమేనా? నా బిడ్డను మితిమీరి ప్రోత్సహిస్తున్నానా? నేను ఒకవేళ నా బిడ్డ చేతిలో కీలుబొమ్మనవుతున్నానా? లేక నేను సక్రమంగానే పెంచుతున్నానా అని మీకే మీరు పరిశీలించుకొనటం ఉత్తమం. చిన్నతనంలో తల్లిదండ్రులే తమ పిల్లల్ని అదుపు చేయవలసి ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలు ఎల్లవేళలా విధేయులుగా ఉండాలి. తల్లిదండ్రులు పరస్పరం అన్యోన్యంగా మెలగాలి. పిల్లలు తమ తల్లిదండ్రులను పీడిస్తూ పోవటం లాంటి అస్తవ్యస్త పరిస్థితులు ప్రస్తుత సమాజంలో ఉన్నాయి. దాని మూలంగా మీ పిల్లలు కూడా ఆ విధంగానే రూపొందే అవకాశాలు బహు మెండుగా ఉన్నాయి. అయినా పర్వాలేదు, మీరంతా సహజయోగులు. మీ పిల్లల్ని విధేయులుగాను వివేకవంతులుగాను పెంచడం విధిగా మీ బాధ్యత అని తెలుసుకోండి. మొసలి తన పిల్లల్ని ఎలాంటి ప్రేమభావంతో చూసుకుంటుందో అలాగే సహజయోగులైన మీరంతా కూడా మీ బిడ్డల్ని అంతటి ప్రేమభావంతో చూసుకోవాలి. మన మధ్య బహు చక్కటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పబడుటకు ఈ విషయాల పట్ల సరైన అవగాహనను పెంపొందించుకోవటం చాలా అవసరం. మనకంటే తక్కువ వయస్సు వారు, మనకన్నా తక్కువ స్థితిమంతులు, మనకన్నా తక్కువ ప్రతిభావంతులు, సహజయోగ పరిజ్ఞానంలో వెనుకబడిన వారు, సహజయోగంలోనికి మన తరువాత వచ్చిన వారు అనేక మంది ఉండవచ్చును. మీరు ఓ తండ్రి మాదిరిగా, ఇంకా చెప్పాలంటే ఓ కన్న తల్లిలా వారందరికీ సహకరించడం సహజయోగులుగా మీ బాధ్యత. మనందరిలోనూ గణేశ తత్వం ఉంది. ఆ తత్వాన్ని ఉత్తేజపరచండి. అంతర్తత్వంలో ఉన్నత స్థాయిని చేరుకోవటానికై వారంతా మీపై ఆధారపడగలిగేటట్లుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. గురుతత్వం పూర్తిగా గణేశ తత్వం చేత కట్టుబడి ఉంటుంది. అందుచేత గణేశ తత్వం లేనివారు దారుణమైన వ్యక్తులుగా తయారవుతారు. మానవ జీవితము నిరంతర ప్రవాహం. మనిషి ఎల్లవేళలా సంపూర్ణత్వంతో సంబంధం కలిగి ఉండాలి. అలా మీరు సంపూర్ణత్వంతో సంబంధం ఏర్పరచుకోకుండా అమాయకత్వం యొక్క సామూహిక తత్వాన్ని మీరు అవగాహన చేసుకోలేరు. తండ్రెవరో తల్లెవరో తెలియక అందరూ ఒక్కటే అని భావిస్తూ అమాయకంగా వేరే వారి ఒళ్ళో కూర్చుని ఓ పసి హృదయంలో మీరంతా మెలగాలి. మనం గణేశ తత్వాన్ని అనగా చైతన్యలహరిని విశ్వం నలుదిశలా వ్యాప్తి చేయుటకై ఈ భూమిపై ఉన్న శక్తివంతమైన సాధనాలము. ఈ చైతన్యలహరి శ్రీ గణేశ తత్వం తప్ప మరితరమేదీ కాదు. శ్రీ గణేశుడు ఓంకార స్వరూపుడు. తల్లి బిడ్డలకు మధ్య గల వాత్సల్యపూరిత ప్రేమ సంబంధమే చైతన్యలహరి.
ఆ ఇద్దరి మధ్య గల దూరం చైతన్యలహరి. మనుషులకు దేవుళ్లకు మధ్యన ఉండే అన్ని రకాలైన సంబంధ బాంధవ్యాలు గణేశ తత్వం ద్వారా మాత్రమే ఉన్నాయి. మీకు భగవానునికి మధ్య సంబంధం ఉన్నప్పుడు అక్కడ చైతన్యలహరి ఉంటుంది. అదే సంబంధం ఈ సువిశాల జగతిలో మీరు నిర్వర్తించే ప్రతి కార్యక్రమానికి వ్యాప్తి చెందాలి. ఏది ఉత్తమమైనదో దానికి చైతన్యలహరి ఉంటుంది. మనం సదా వింటున్న సర్వవ్యాపక దివ్యశక్తి గురించి మీకు కొంత ఇప్పుడు చెబుతాను. ఆ శక్తి చైతన్యలహరి తప్ప మరేమీ కాదు. ఎక్కడైతే అన్ని రకాల ప్రత్యేక గుర్తింపులు సమసిపోతాయో ఆ పరమ చైతన్యం చైతన్యలహరి తప్ప మరేమీ కాదు. ఎక్కడైతే తల్లి తండ్రి లాంటి పరిమిత భౌతిక సంబంధాలు ఉండవో, ఎక్కడైతే సూక్ష్మాతి సూక్ష్మమైన వాత్సల్యం మాత్రమే నిలుస్తుందో, సృష్టిలోని సమస్త వస్తుజాలం దేని నుండి సృష్టింపబడి అందులోనే లయమవుతుందో అది చైతన్యలహరి తప్ప మరేమీ కాదు. ఉదాహరణకు సూర్యుని కిరణాలు బయల్వెడలి క్లోరోఫిల్ను సృష్టించ ప్రయత్నిస్తాయి. లేదా సముద్రం నుండి మేఘాలు బయల్వెడలి భూమాతను సారవంతం చేస్తాయి. ప్రతి ఒక్కటి పరమ చైతన్యం లోపలే ఉంది. సకల జ్ఞానం తప్ప మరేమీ కాదు. అంతా సత్యం తప్ప మరేమీ కాదు. సర్వం కాంతిమయం తప్ప మరితరమేదీ కాదు. ఎప్పుడైతే పరమ చైతన్యం యొక్క ముడతలు బయటకు వస్తాయో అప్పుడు మనమా పరమ చైతన్యం యొక్క ముడతల్లోనికి వెళ్ళిపోయి అజ్ఞానులం అవుతాము. వెలుతురు లేనందువలన చీకటి ఉన్న విధంగా నిజానికి అజ్ఞానం అనేది లేదు. ఓసారి వెలుగు వచ్చిన పిదప చీకటికి ఆస్కారం ఉండదు. ప్రజానికం ఈ అనంత సాగరం యొక్క ముడతల్లోనికి వెళ్ళిపోయి అందులో చిక్కుబడిపోయి తమ ఉనికిని కోల్పోతారు. మనము విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకు తీరాలి. మనమంతా పరమ చైతన్యంలో ఉన్నాము. ఆ పరమ చైతన్యం చేతనే సృష్టించబడ్డాము. మనమెల్లవేళలా దాని చేత పరివేష్టింపబడి ఉన్నాము. ఆ పరమ చైతన్యం ముడతల్లోనే మన ఉనికిని పోగొట్టుకుంటాము. ఎందుకలా జరుగుతుంది? మన స్వంత చేతనారాహిత్యం తప్ప మరేమీ దానికి కారణం కాదు. మనం ఈ యావత్ సువిశాల విశ్వంలో ఓ విడదీయరాని భాగమనే ఎరుకలో మనం ఉండాలి. ఈ జగత్తంతా భగవంతుని చిద్విలాసం అనగా ఇదంతా భగవానుని చిత్తం యొక్క నటనానందం. అదెలాగవుతుందని మీరు అడగవచ్చును. ఉదాహరణకు మనం సూర్యుణ్ణి చూస్తున్నాము అనుకుందాం. అప్పుడు సరస్సులోని నీటిని కూడా చూస్తాము. సూర్యుని కారణంగానే మనం నీటిని చూడగలం. అలాగే మనము ఎండమావిని చూసి దాన్ని నీటిగా భ్రమించి దాని వెంటపడి పరిగెడతాము. అయితే ఈ మొత్తం కార్యక్రమ తతంగమంతా సూర్యుని యొక్క నాటకమే. ఇదే పద్ధతిలో పరమ చైతన్యం పనిచేస్తుంది. మనమే పరమ చైతన్యం అనే ఎరుకను కోల్పోతాము. ఈ విధంగా జగన్నాటకం ప్రారంభమవుతుంది. మీరు బంధని ఇచ్చినప్పుడు నిజానికి పరమ చైతన్యాన్ని మీరు కార్యనిర్వహణలో ఉంచుతున్నారన్నమాట. ప్రతి అనుదిన చర్యలోనూ మీరు నిర్వర్తించే ప్రతి కార్యక్రమంలోనూ పరమ చైతన్యమే పనిచేస్తుందని మీరు గ్రహించండి. మీరు కేవలం చేతనా స్థితిలో ఎల్లప్పుడూ ఉంటూ పరమ చైతన్యం పనిచేస్తున్న విధానాన్ని గ్రహించాలి. మీరా చేతనా స్థితిలోనికి దూకినప్పుడు అది పనిచేస్తుంది. పలువురు ఈ విషయాలను మానసికంగా తెలుసుకున్నప్పటికీ
వారి హృదయాల్లో వారికి విషయాల పట్ల అవగాహన ఉండదు. పెక్కుమందికి వారి హృదయాల్లో తెలిసినా వారి చిత్తంలోనికి తీసుకురారు. కావున 3 ముఖ్య విషయాలను మీరు అభివృద్ధి చేసుకోవాలి. మొదటిది మీ శిరస్సు, రెండవది మీ హృదయం, మూడవది మీ కాలేయం. మీరీ 3 శరీర భాగాలను అభివృద్ధి చేసుకోగలిగితే ఈ పరమ చైతన్యం మీలో పనిచేస్తుంది. ఈ భౌతిక సంబంధమైన ధనాన్ని గురించిన చింత పరమ చైతన్యానికేమీ లేదు. పరమ చైతన్యం మీకోసమే అన్నింటినీ సృష్టిస్తుంది. దానికి మనస్సు అనేది లేనందువలన ధనాన్ని అది సృష్టించకపోవచ్చును. కానీ ధన సంపాదనకు అవకాశాలను సృష్టిస్తుంది. ఈ విషయాలన్నీ మీరు బహు చక్కగా అర్థం చేసుకోవాలి. ఇదెంతో పరమానందకరమైన విషయం కనుక పరమ చైతన్యం పట్ల సరైన అవగాహనతో మీరు అతి సులభంగా అందులో ప్రావీణ్యాన్ని సంపాదించవచ్చును. అధికారంతో కాకుండా ఓ జెన్ లాగా సవినయంగా పరమ చైతన్యాన్ని ఇది చేయుము, అది చేయుము అని అడగండి. అది సగౌరవంగా తనకు కేటాయించిన పని తాను చేస్తుంది. మీరు పరమ చైతన్యంలో ఓ విడదీయరాని భాగమని మీ చిత్తంలో అవగాహన చేసుకున్నట్లయితే మీరెంతో తీయని వ్యక్తులుగాను, అత్యంత ప్రేమ స్వభావులుగాను, దయా స్వరూపులుగాను, వివేకవంతులుగాను మారగలరనటంలో ఏమాత్రం సందేహం లేదు. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.